ఇతిహాసంలో చాలా కాలం పాటు ప్రపంచంలోని అనేక నాగరికతలు భూమి సమానంగా అంటే ఫ్లాట్ గా ఉందని నమ్మేవి. 5వ శతాబ్దం వరకు ఈ నమ్మకం ఎక్కువగా ప్రబలంగా ఉండేది. అయితే భారతీయులకు, ముఖ్యంగా సనాతన ధర్మంలో వేల ఏళ్ల క్రితమే భూమి గోళాకారంగా ఉన్నదన్న జ్ఞానం ఏర్పడింది. దీనికి ముఖ్యమైన ఉదాహరణ భగవాన్ విష్ణువు యొక్క 3వ అవతారమైన వరాహస్వామి. ఆయన తన దంతాలపై గోళాకార భూమిని ఎత్తి పట్టుకున్న రూపంలో కనిపిస్తారు. ఇది కేవలం ఒక మూర్తి రూపం కాదు, భూమి గోళాకారంగా ఉందన్న శాశ్వత సత్యాన్ని చాటి చెబుతుంది. భారతీయ జ్ఞాన సంపదలో భూమిని భూగోళం అని సంబోధిస్తారు. భూ అంటే భూమి, గోళ అంటే గోళాకారమైనది. ఈ పదప్రయోగం మాత్రమే కాదు, భూమి యొక్క ఆకృతి గురించి ఉన్న ఖగోళశాస్త్ర జ్ఞానాన్ని కూడా ఇది స్పష్టం చేస్తుంది. విష్ణు పురాణం, మత్స్య పురాణం వంటి పాఠ్య గ్రంథాలలో ఈ విషయాలు విపులంగా వివరించబడ్డాయి. మన ఋషులు ఖగోళశాస్త్రం, గణితం, కాలగణన వంటి విషయాలలో అపారమైన పరిజ్ఞానాన్ని కలిగి ఉండేవారు. పాశ్చాత్య శాస్త్రవేత్తలు భూమి గోళాకారంగా ఉందన్న విషయాన్ని చాలా కాలం తర్వాత తెలుసుకున్నారు. అయితే వారికన్నా ముందే మన పురాణాలు, దేవతా రూపాలు, సంస్కృత పదజాలం ద్వారా వేల ఏళ్ల క్రితమే ఈ నిజం భారతీయులకు తెలిసింది. ఇది మన ప్రాచీన విజ్ఞాన సంపద గొప్పతనానికి నిలువెత్తు నిదర్శనం. విష్ణు పురాణం 1వ భాగం 4వ అధ్యాయం. ఇందులో భూమిని ఒక గోళాకార పిండం లా వివరించి, దాని చుట్టూ ఉన్న సముద్రాలు, ద్వీపాలు, ఖండాల గురించి ఖగోళ శాస్త్ర రీతిలో వివరించబడింది. శ్లోకం: భూమిం ద్యౌరుత క్షత్రం గోళం వృషభః పరిరక్షతి. భూమిని ఒక గోళంగా దేవతలు పరిరక్షిస్తున్నారని సూచన. ఆర్యభటీయం, ఆర్యభట్టుడు, క్రీస్తు శకం 499. ఈ గ్రంథంలో భూమి తన అక్షంపై తిరుగుతుందని, ఇది గోళాకారమని స్పష్టంగా చెప్పబడింది. భూమి చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయనే గమనాన్ని కూడా ఆయన పేర్కొన్నారు. బ్రహ్మగుప్త, వరాహమిహిర, భాస్కరాచార్యులు వంటి ఖగోళ శాస్త్రవేత్తలు కూడా భూమి గోళమని, దాని చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతిలో ఉన్న దేవతా రూపాలు, వేదాలు, పురాణాలు, ఖగోళ గ్రంథాలు అన్ని ఆధ్యాత్మికతతో పాటు శాస్త్రీయ అవగాహనకు కూడా సాక్ష్యాలు. మన ఋషులు మానవులకు కేవలం భక్తి మార్గమే కాక విజ్ఞానం మార్గాన్ని కూడా చూపించారు.